ఏప్రిల్ 1, 2020 ఈనాడు ఎడిటోరియల్ కాలం ఆర్థిక బలం బ్యాంకులకు ఊతం. ఆర్థిక బలం బ్యాంకులకు ఊతం. దేశంలోని 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను 4 బ్యాంకుల్లో విలీనం చేయబోతున్నట్లు నిరుడు ఆగస్టులో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు విలీన ప్రతిపాదనను కేంద్ర మంత్రిమండలి కొన్ని రోజుల క్రితం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. 2017లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన వివిధ అనుబంధ శాఖలు ఎస్బీఐలో విలీనం అయ్యాయి. ఆ తర్వాత దేనా బ్యాంక్, విజయ బ్యాంక్, నిరుడు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలిసిపోయాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం జరుగుతుందన్న సంకేతాలే ప్రభుత్వం నుంచి అందుతున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు కలిసిపోయి 18 లక్షల కోట్ల రూపాయల విలువ కలిగిన ఏకరూప వ్యవస్థగా ఎస్బీఐ తర్వాత అత్యధిక బ్రాంచీలున్న రెండో అతిపెద్ద బ్యాంకుగా ఆవిర్భవించాయి. సిండికేట్ బ్యాంకులో కెనరా బ్యాంక్ విలీనం వల్ల 15.2 లక్షల కోట్ల రూపాయల వ్యాపార విలువతో దేశంలోనే 4వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఏర్పడనుంది. బ్యాంకు శాఖల ప్రాతిపదికన ఈ పిఎస్బి దేశంలో 3వ స్థానంలో నిలువనుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులు కలిసి 14.6 లక్షల కోట్ల రూపాయల వ్యాపారంతో దేశంలోనే 3వ అతిపెద్ద విలీనం పరిష్కారం కానుంది. అత్యధిక బ్యాంకు శాఖలున్న 4వ పిఎస్బిగా ఇది అవతరించనుంది. గ్రామీణ ప్రజలకు చేరువగా భారత్లో 2019 సెప్టెంబర్ చివరి నాటికి అన్ని రకాల షెడ్యూల్డ్ బ్యాంకులకు పాలనా కార్యాలయాలను మినహాయిస్తే మొత్తం 1,47,903 బ్రాంచీలున్నాయి. 2006 మార్చి నాటికి ఈ బ్రాంచీల సంఖ్య 69,330గా ఉంది. 13 ఏళ్ల నాటితో పోలిస్తే వివిధ బ్యాంకుల బ్రాంచీలు దేశవ్యాప్తంగా ఇబ్బడి ముబ్బడిగా విస్తరించాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బంగా, కేరళలో బ్యాంకు శాఖలు రెట్టింపయ్యాయి. గ్రామాల్లోని బ్యాంకు శాఖల సంఖ్య 52,489గా ఉంది. 2019 మార్చి నాటికి భారతీయ బ్యాంకింగ్ రంగంలో మొత్తం ఆస్తుల విలువ 1,66,01,224 కోట్ల రూపాయలు. డిపాజిట్లు 1,28,87,262 రూపాయలు. రుణాలు, అడ్వాన్సుల రూపంలో తీసుకున్న మొత్తం 97.09 లక్షల కోట్లు. ఇంకోసారి 2019 మార్చి నాటికి భారతీయ బ్యాంకింగ్ రంగంలో మొత్తం ఆస్తుల విలువ 1,66,01,224 కోట్ల రూపాయలు. డిపాజిట్లు 1,28,87,262. రుణాలు, అడ్వాన్సుల రూపంలో తీసుకున్న మొత్తం 97.09 లక్షల కోట్లు. గడిచిన 7 ఏళ్ల కాలంలో బ్యాంకుల ద్వారా దేశంలోని పౌరులకు చెల్లించిన రుణాల సగటు విలువ రెట్టింపు అయ్యింది. నిరర్ధక ఆస్తుల సమస్యల వల్ల 2019లో భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థకు 23,397 కోట్లు వచ్చాయి. ఎక్కడికక్కడ బ్యాంకుల ఏర్పాటుతో పాటు అన్ని ప్రాంతాలకు ఏటీఎంలు విస్తరించడంతో బ్యాంకింగ్ వ్యవస్థ ప్రజలకు బాగా చేరువైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం దేశంలోని అన్ని పిఎస్బిలకు 2019 మార్చి నాటికి కలిసి మొత్తం 2,05,532 ఏటీఎంలు ఉన్నాయి. 2006 మార్చిలో దేశంలో ఏటీఎంల సంఖ్య 21,147 మాత్రమే. ఇంకోసారి 2019 మార్చి నాటికి మొత్తం దేశంలో ఏటీఎంల సంఖ్య 2,05,532. అదే 2006 మార్చిలో దేశంలోని ఏటీఎంల సంఖ్య 21,147 మాత్రమే. 2006 నుంచి
భారత్లో బ్యాంకింగ్ విస్తరణ కొత్త పుంతలు తొక్కింది. దేశంలో ప్రస్తుతం 5.41 లక్షల విభాగాలున్నాయి. దేశంలో ప్రస్తుతం 5.41 లక్షల విభాగాలున్నాయి. ఇవి చాలా వరకు చిన్న పట్టణాలు, గ్రామాల్లో అధికంగా ఉండటం గమనార్హం. విలీనం వల్ల 2017లో 27గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12కు కోసుకుపోనుంది. విలీనం వల్ల 2012లో 27గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12కు కోసుకుపోనుంది. మరో వంక పిఎస్బిల విలీనంతో ఒక్కో బ్యాంకు బ్యాలెన్స్ షీటు పరిమాణం బాగా పెరగనుంది. మరో వంక పిఎస్బిల విలీనంతో ఒక్కో బ్యాంకు బ్యాలెన్స్ షీట్ పరిమాణం బాగా పెరగనుంది. ఫలితంగా 12 పిఎస్బిలలో 7.8 లక్షల కోట్లు లేదా అంతకంటే ఎక్కువ వ్యాపారం చోటు చేసుకోనుంది. 12 పిఎస్బిలలో 7.8 లక్షల కోట్లు లేదా అంతకంటే ఎక్కువ వ్యాపారం చోటు చేసుకోనుంది. విలీనాల ద్వారా బ్యాంకుల స్థిరీకరణ జరుగుతున్న తీరు అనేక కీలక ప్రశ్నలకు తెరతీస్తుంది. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు మంచి జరుగుతుందా? ఉద్యోగాలకు పెద్ద ఎత్తున కోతపడే ప్రమాదం ఉందా? దేశంలోని బ్యాంకు శాఖలు గణనీయంగా తగ్గిపోతాయా? దీనివల్ల సేవల నాణ్యత ఇనుమడించనుందా లేక దారుణంగా దెబ్బతింటుందా వంటి అనేక ప్రశ్నలకు జవాబులు అన్వేషించాల్సి ఉంది. ఈ తరహా విలీనాలు చాలాసార్లు జవాబుల కన్నా ప్రశ్నలనే ఎక్కువగా మిగులుస్తుంటాయి. ఈ విలీనం వల్ల ఉద్యోగులకు ఎలాంటి ముప్పు ఉండదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భరోసా ఇచ్చారు. విలీనాల ద్వారా పిఎస్బిల పరిమాణం పెరగడంతో పాటు వాటి బ్యాలెన్స్ షీటు ఇనుమడిస్తుంది. విలీనాల ద్వారా పిఎస్బిల పరిమాణం పెరగడంతో పాటు వాటి బ్యాలెన్స్ షీటు ఇనుమడిస్తుందని, దానివల్ల పెట్టుబడి అవసరాలను నెరవేర్చుకోవడానికి సంబంధించి వెసులుబాటు లభిస్తుందని, తద్వారా ఆర్థిక వ్యవస్థలో పోటీ వాతావరణాన్ని తట్టుకొని నిలబడడం సాధ్యపడుతుందని ఈ చర్యను సమర్థించేవారు వాదిస్తున్నారు. విలీనాల ద్వారా భారీ పిఎస్బిల ఆవిష్కరణ వల్ల షేర్ హోల్డర్ విలువ ఇనుమడిస్తుందని, భవిష్యత్తులో ఎప్పుడైనా పెట్టుబడుల ఉపసంహరణకు వెళ్ళినా ప్రయోజనం చేకూరుతుందని విధాన రూపకర్తల ఆలోచన. విలీనాల ద్వారా భారీ పిఎస్బిల ఆవిష్కరణల వల్ల షేర్ హోల్డర్ విలువ ఇనుమడిస్తుందని, భవిష్యత్తులో ఎప్పుడైనా పెట్టుబడుల ఉపసంహరణకు వెళ్ళినా ప్రయోజనం చేకూరుతుందని విధాన రూపకర్తల ఆలోచన. భారత్ వంటి దేశానికి బ్యాంకులు విరివిగా ఉండాలి. పరిమాణం పరంగా పెద్ద బ్యాంకులు ఉంటే సరిపోదు. మరీ ముఖ్యంగా దేశంలో పెద్ద ఎత్తున బ్యాంకు శాఖలను విస్తరించాల్సిన అవసరం ఉంది. భారత్ వంటి దేశానికి బ్యాంకులు విరివిగా ఉండాలి. పరిమాణ పరంగా పెద్ద బ్యాంకులు ఉంటే సరిపోదు. భారత జనాభాలో అటు ఇటుగా 4వ వంతు ఉన్న అమెరికాలో ఎఫ్డిఐసి వద్ద బీమా చేయించుకున్న 77,000 వాణిజ్య బ్యాంకులు ఉన్నాయి. భారత్ జనాభాలో అటు ఇటుగా 4వ వంతున్న అమెరికాలో ఎఫ్డిఐసి వద్ద బీమా చేయించుకున్న 77,000 వాణిజ్య బ్యాంకులు ఉన్నాయి. భారత్ పెట్టుబడుల పరంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న దేశం కాబట్టి మదుపుదారుల నుంచి డబ్బు సేకరించి కావలసిన వారికి ఆ మొత్తాన్ని రుణంగా ఇచ్చేందుకు బ్యాంకులను మించిన సాధనాలు లేవు. భారత్ పెట్టుబడుల పరంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న దేశం కాబట్టి మదుపుదారుల నుంచి డబ్బు సేకరించి కావలసిన వారికి ఆ మొత్తాన్ని రుణంగా ఇచ్చేందుకు బ్యాంకులను మించిన సాధనాలు లేవు. దేశంలో ఇప్పుడున్న సగటున 8,700 జనాభాకు ఓ బ్యాంకు శాఖ ఉంది. దేశంలో సగటున ఇప్పుడు 8,700 మంది జనాభాకు ఒక బ్యాంకు శాఖ ఉంది. 1969లో సగటున 64,000 మందికి ఒక బ్యాంకు ఉండేది. అదే 1969లో 64,000 మందికి సగటున యావరేజ్న ఒక బ్యాంకు శాఖ ఉండేది. అదే ప్రస్తుతానికైతే 8,700 మందికి ఒక బ్యాంకు శాఖ ఉంది. 5 దశాబ్దాల్లో దేశ జనాభా కనీసం 3 రెట్లు పెరిగింది. ఈ 5 దశాబ్దాలు అంటే 50 సంవత్సరాల కాలంలో దేశ జనాభా కనీసం 3 రెట్లు పెరిగింది. సవాలు కానున్న కరోనా సంక్షోభం.
భారీ బ్యాంకులు విలీనమైతే ప్రజలకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుందనడానికి అంతర్జాతీయంగా చెప్పుకోదగిన దాఖలాలు లేవు. ఎస్బీఐ అనుభవం భిన్నమైన దృక్కోణాలను ఆవిష్కరిస్తోంది. దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో పనిచేసే సిబ్బందిపై ఎలాంటి వేటు పడకపోయినా శాఖలు మాత్రం భారీగా తగ్గినట్లు ఎస్బీఐ విలీనాన్ని గమనిస్తే తేటపడుతుంది. తక్కువ బ్యాంకులు ఉంటే అవి సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు ఉద్దీపన ప్యాకేజీ పేరిట ప్రభుత్వం భరించాల్సిన ఖర్చు తగ్గుతుందనుకోవడము సరికాదు. 2008 మాంద్యంలోనూ ఇటీవల యెస్ బ్యాంక్ ఇబ్బందుల్లోనూ కూరుకుపోయినప్పుడు ప్రభుత్వమే రంగంలోకి దిగి ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాల్సి వచ్చినది. దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో పనిచేసే సిబ్బందిపై వేటు పడకపోయినప్పటికీ ఈ ఎస్బీఐ విలీనం వల్ల శాఖలు మాత్రం భారీగా తగ్గినట్లు ఎస్బీఐ విలీనాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. తక్కువ బ్యాంకులు ఉంటే అవి సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు ఉద్దీపన ప్యాకేజీ పేరిట ప్రభుత్వం భరించాల్సిన ఖర్చు తగ్గుతుందనుకోవడము సరికాదు. తక్కువ బ్యాంకులు ఉంటే అవి సంక్షోభంలో కూరుకున్నప్పుడు ఉద్దీపన ప్యాకేజీ పేరిట ప్రభుత్వం భరించాల్సిన ఖర్చు తగ్గుతుందనుకోవడము సరికాదు. 2008 మాంద్యంలోనూ ఇటీవల యెస్ బ్యాంక్ ఇబ్బందుల్లో కూరుకుపోయినప్పుడు ప్రభుత్వమే రంగంలోకి దిగి ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాల్సి వచ్చింది. కాబట్టి ప్రభుత్వ బ్యాంక్ అయినా ప్రైవేట్ బ్యాంక్ అయినా సంక్షోభంలో పడితే చివరికి ఖర్చు సర్కారే భరించాల్సి ఉంటుందన్నది వాస్తవం. కరోనా విసిరిన సవాలుతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు నేలచూపులు చూస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. 2008 నాటి మాంద్యం తర్వాత దేశం ఎన్నో ఆర్థిక సవాళ్లను సమస్యలను ఎదుర్కొంది. 10 ఏళ్ల కాలంలో ఈ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాటిని వాయిదా వేస్తూ వచ్చిన ఫలితంగా సంక్షోభం తీవ్రతరమైంది. కరోనా కారణంగా మారిన పరిస్థితుల్లో బ్యాంకుల స్థిరీకరణ పేరిట విలీనానికి తొందరపడకుండా ఆర్థికంగా దెబ్బతిన్న అనేక రంగాలకు ప్రాణవాయువులు ఊదేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలి. 2008 నాటి మాంద్యం తర్వాత దేశం ఎన్నో ఆర్థిక సవాళ్లను సమస్యలను ఎదుర్కొంది. 10 ఏళ్ల కాలంలో ఈ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాటిని వాయిదా వేయడానికి ప్రాధాన్యం ఇచ్చి వాటి ద్వారా వచ్చిన ఫలితంగా సంక్షోభం తీవ్రతరమైంది. కరోనా కారణంగా మారిన పరిస్థితుల్లో బ్యాంకుల స్థిరీకరణ పేరిట విలీనానికి తొందరపడకుండా ఆర్థికంగా దెబ్బతిన్న అనేక రంగాలకు ప్రాణవాయువులు ఊదేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలి. పతనోన్ముఖమైన ప్రభుత్వ రంగ వ్యవస్థలను పునర్నిర్మించి వాటికి సహేతుక దిశానిర్దేశం చేయడమే కేంద్ర సర్కారు లక్ష్యం కావాలి. అమెరికా తరహాలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిన బాండ్ మార్కెట్ భారత్లో లేదు. కాబట్టి బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు మాత్రమే ఆర్థిక పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఈ బృహత్తర బాధ్యతను ప్రైవేటు రంగం నిర్వహించలేదు. భారత్ వంటి అనేక సంక్లిష్టతలు ఉన్న దేశంలో తలెత్తే భిన్నమైన సమస్యలను ప్రైవేటు బ్యాంకింగ్ రంగం పరిష్కరించలేదు. గ్రామీణ భారతావనికి బ్యాంకింగ్ రంగాన్ని విస్తరించడము ప్రభుత్వ రంగ బ్యాంకుల వల్లే సాధ్యం. చిన్న పట్టణాలు, గ్రామాల్లోకి సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో బ్యాంకు శాఖలను విస్తరించాల్సి ఉంటుంది. ప్రజల కొనుగోలు శక్తి పెంచడం, మార్కెట్ విస్తరణ వంటి కీలక కార్యక్రమాలను ప్రభుత్వమే నిర్వహించాల్సి ఉంటుంది. మౌలిక సౌకర్యాల విస్తరణపై దృష్టి పెట్టకుండా ఓటు బ్యాంకులను సంతృప్తిపరచడం కోసం ప్రజాకర్షక పథకాలకు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టిన ఫలితంగానే దేశం ఇప్పుడు ఆర్థికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఓటు బ్యాంకులను
సంతృప్తిపరచడం కోసం ప్రజాకర్షక పథకాలకు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టిన ఫలితంగానే దేశం ఇప్పుడు ఆర్థికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, ఓటు బ్యాంకులను సంతృప్తిపరచడం కోసం ప్రజాకర్షక పథకాలకు ప్రభుత్వం ఖర్చు పెట్టడం వలనే ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం 2 ముఖ్యమైన పనులు చేయాలి. నెంబర్ 1, బ్యాంకుల స్థిరీకరణ కార్యక్రమాన్ని కొంతకాలం వాయిదా వేయడం లేదా నిలిపివేయడం. ఫస్ట్ 1, బ్యాంకుల స్థిరీకరణ కార్యక్రమాన్ని కొంతకాలం వాయిదా వేయడం లేదా నిలిపివేయడం. నెంబర్ 2, బ్యాంకులకు భారీగా ఆర్థిక పరిపుష్టి చేకూర్చి కరోనా వైరస్ వల్ల తలెత్తే సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వాటిని సన్నద్ధం చేయాలి. ఈ కీలక చర్యలపై దృష్టి పెట్టిన పక్షంలో 8 నుంచి 10% వృద్ధి రేటును నిజం చేయడానికి ప్రభుత్వానికి మరెన్నో దశాబ్దాలు పట్టవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం 2 ముఖ్యమైన పనులు చేయాలి. నెంబర్ 1, బ్యాంకుల స్థిరీకరణ కార్యక్రమాన్ని కొంతకాలం వాయిదా వేయడం లేదా నిలిపివేయడం. బ్యాంకులకు భారీగా ఆర్థిక పరిపుష్టి చేకూర్చి కరోనా వైరస్ వల్ల తలెత్తే సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వాటికి సన్నద్ధం చేయాలి. ఈ కీలక చర్యలపై దృష్టి పెట్టని పక్షంలో 8 నుంచి 10% మనం వృద్ధి రేటును సాధించాలని నిజం చేయాలనుకునే ప్రభుత్వానికి కొన్ని దశాబ్దాలు పట్టవలసినని ఆర్థిక నిపుణుల అంచనా. విలీన ప్రతిపాదనలో ఏమేమంటే ఇండియన్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు ఒకటవుతాయి. ఇండియన్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు. నెక్స్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్సు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్సు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తర్వాత కెనరా బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, కెనరా బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, కెనరా బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంక్, యూనియన్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, కెనరా బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్సు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు. యూనియన్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు ఈ 3 కలిసి ఒక బ్యాంకుగా, కెనరా బ్యాంకు, సిండికేట్ బ్యాంకు ఒక బ్యాంకుగా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్సు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక బ్యాంకుగా, ఇండియన్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు ఒక బ్యాంకుగా మార్పు చెందుతాయి. అండగా నిలిచినటువంటి సర్కార్ బ్యాంకింగ్ రంగ విస్తరణను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతాంశంగా పరిగణించి పెద్ద ఎత్తున పెట్టుబడులు వెచ్చించి ప్రోత్సహించింది. దానివల్లే నేడు దేశమంతటా బ్యాంకింగ్ వ్యవస్థల శాఖోపశాఖలుగా విస్తరించాయి. బ్యాంకులకు ప్రస్తుతం ప్రభుత్వం వైపు నుంచి దన్ను పెరిగింది. బ్యాంకులు ఏమాత్రం ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్న ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలు తీసుకుంటుంది. 1969కి ముందు ఈ పరిస్థితి లేదు. బ్యాంకులు తరచూ గాడి తప్పేవి. నిర్వహణ సామర్థ్య సమస్యలతో పెద్ద ఎత్తున బ్యాంకులు మూతపడ్డాయి. బ్యాంకు డిపాజిట్లకు ప్రభుత్వ రక్షణలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతు పలికినా గడిచిన 20 ఏళ్ల కాలంలో కొన్ని బ్యాంకులు విఫలమైన సందర్భాలు లేకపోలేదు. గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకు, ఎస్ బ్యాంకులు దారుణంగా దెబ్బతిన్నాయి. గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకు, ఎస్ బ్యాంకులు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ బ్యాంకులో డిపాజిట్ చేసిన వారికి ఏ చిన్న సమస్య తలెత్తకపోవడం గుర్తించాల్సిన అంశం. ఈ గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకు, ఎస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన వారికి ఏ చిన్న సమస్య కూడా తలెత్తకుండా పోవడం సర్కారు యొక్క గొప్పతనానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.